హలో చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అబ్బే అంత పెద్ద సాయం ఏం అవసరం లేదండి, చిన్న బిలిపిత్రి సాయం అంతే. ఓ అవునా, చెప్పండి. నా ఏటీఎం కార్డు పనిచేయట్లేదు, ఇప్పుడు ఏంటి చేయమంటారు? ఓ మీ ఏటీఎం డ్యామేజ్ అయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. డ్యామేజా నా తొడకు బ్యాండేజా? నా కార్డు ఫస్ట్ క్లాస్గా ఉందండి బాబు. పోనీ ఎప్పుడైనా వాటర్లో పడి తడిచుంటుందేమో, ఒకసారి గుర్తు చేసుకోండి. ఏటి నీటిలోనా? మరి రోజు దానికి సర్ఫెట్ స్నానం చేయిస్తాను. మరి వాట్? మరి అది ఎందుకు తడుస్తుంది? ప్రసక్తే లేదు, ఎందుకంటే దానికి లామినేషన్ కూడా చేయించాను కదా. పోనీ ఆ కార్డుని జిరాక్స్ తీయించి ఆ జిరాక్స్ కాపీని ఏటీఎం మిషన్లో పెట్టకపోయారా? అబ్బబ్బబ్బబ్బా ఏం వస్తాయండి మీకు ఐడియాలు? అయినా ఉట్టి జెరాక్స్ అయితే మళ్ళీ పని చేస్తుందో లేదో, కలర్ జెరాక్స్ తీయించేస్తానులే. బోవా నేను ఒకటి అడుగుతా చేస్తావా? ఏట్రా? నాకు మటన్ కావాలి బోవా. ఓరే టైం 1 గంట అయింది, ఈ టైంలో మటన్ ఎక్కడ దొరుకుతుందిరా? బాబా నాకు మటన్ కావాలి బా, ఏదో ఒకటి చేసి మటన్ తెప్పి బాబా ప్లీజ్. మా అపార్ట్మెంట్ కింద మేక ఉంది, దాన్ని కోసుకుని తిందాం పదా. మేకని కోసుకుని తిందాంపా. హ్యాంగ్ ఓవర్ వదలట్లేదురా బాబోయ్. ఓ లక్క, ఏట్రా? మన అపార్ట్మెంట్ కింద ఇంకా తెల్ల మేక ఉందేటే? మ్యాక్ సంగతి తర్వాత కానీ నిన్న రాత్రి నువ్వు నీ ఫ్రెండ్ కలిసి కిందను కుక్కని తీసుకెళ్లారని వాచ్మెన్ చెప్పాడు. ఏడ్ చేశారా దాన్ని? చూడమ్మా పాప, కొంచెం ఆను కాదమ్మా ఆనాలి. యు సీ మిస్టర్ తెల్కోట్ డాక్టర్, మా పాప కూడా నాకులాగే చిన్నప్పటి నుంచి ఫుల్ ఇంగ్లీష్, అస్సలు వాళ్ళు రావనుకోండి, మీరు పదే అడిగి ఇబ్బంది పెట్టకండి బాబు. డాక్టర్ గారు, నాకు ఈ మధ్య నిద్ర అస్సలు పట్టట్లేదండి, ఏదైనా మందుంటే ఇయ్యండి. చూడండి మాస్టారు, నిద్ర పట్టడానికి మంచి వాతావరణం ఉండాలి. మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన అగరవత్తి పొగలు, నీలం రంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కట్టెన్లు వేసుకుంటే నిద్ర ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కానీ డాక్టర్ గారు, ఆఫీస్లో ఇన్ని ఫెసిలిటీలు ఏడ ఉంటాయండి? డాక్టరు నాకు వారం రోజుల నుంచి కళలు వచ్చాయి డాక్టరు. అదేదో ఆట ఆడుకుంటాను నెట్టు. అవునా, ఏమాట? అదే డాక్టరు, ఒక బాల్ ఉంటుంది, దానికోసం 10 మంది కొట్టుకొని తెచ్చంటారు చూడు. ఓహో, రగ్బీయా? యో ఆట అంటే రగ్గులు దుప్పట్లు అంటావేందా? ఎట్ట చెప్పాలబ్బా? అదే డాక్టరు, ఒక నెట్ ఉంటుంది, దాని ముందర బాల్ కోసం ఒకటి కప్పు మాదిరి ఎగురుతుంటాడు చూడు. ఫుట్బాల్. అదే ఉట్టిబాలు. ఈ కళలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టరు? సరే, నేను నీకు 2 మందులు రాసిస్తాను. ఈ రోజు నుంచి నిద్రపోయే ముందు ఆ మందులు వేసుకో. హ్యాపీగా ఏ కళ్ళు రాకుండా నిద్రపడుతుంది. డాక్టర్ ఈరోజు వద్దులే కానీ రేపటి నుంచి వేసుకుంటా. అవునా, ఈరోజు ఎందుకు వద్దు? ఏం లేదు డాక్టర్, ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉండదు. హల్లా. రే మహేష్, ఏం చేస్తున్నావురా? నేనా, ఆఫీసుకు పోతాండరా. ఈ టైంలో ఆఫీస్ ఏంట్రా? మరి ఈ టైంలో నిద్రపోకుండా ఏం చేస్తారు వాయ్? నీ అబ్బా పెట్టే పోను. చా, అందరు నిద్రపోతున్నారు, నాకే నిద్ర పట్టట్లా. నా బతుకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఏడ్చింటే బాగుండేది. ఏరా మనవడా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి తాత, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదురా, ఇప్పుడే కొనుక్కుదాం అనుకుంటున్నాను. ఓహో సర్లే గాని, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మాట్లాడుకుందామా? ఇప్పుడా? సరే మాట్లాడు. మన ఇంట్లో ఎప్పుడు 5గురమే ఉంటామా? నువ్వు, నేను, మమ్మీ, డాడీ, చెల్లి, ఇంతేనా? లేదురా నాన్న, రేపు నీ పెళ్ళయిందనుకో 6గురం అయిపోతాం. రేపు ఎప్పుడైనా చెల్లికి పెళ్లి చేస్తే తను వెళ్ళిపోతుందిగా, అప్పుడు మళ్ళీ 5గురమే అవుతాంగా. ఓ నువ్వు అలా వచ్చావా? రేపెప్పుడైనా నీకు బాబో పాపు పుట్టిందనుకో, అప్పుడు మళ్ళీ 6గురం అయిపోతాం కదా. రేపు ఎప్పుడైనా మీరు పోయారే అనుకో, అప్పుడు మళ్ళీ 5గురమే అవుతాంగా. ఎరా, స్నానానికి వెన్నీళ్ళు పెట్టుకున్నావా? లేదురా, హీటర్ పని చేయట్లేదు. అవునా,
బాగా చలిగా ఉంది కదరా, చన్నీళ్ళతో స్నానం ఎలా చేస్తావు? అందుకే కదరా స్వెటర్ వేసుకుని స్నానం చేయడానికి వెళ్తున్నా. హాయ్ అండి, నేను మీ షైనింగ్ ఫనీ. అందరికీ ఫన్ బకెట్ ద్వారా షైనింగ్ ఫనీ అంటే ఫేమస్ అంటున్నారు కదా, కాదు. దానికి ముందర స్మైల్ రాయా స్కిట్స్ అని, మిస్టర్ జఫా అని చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఫన్ బకెట్ కంటే ముందర అద్విక అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నాకు బాగా పాపులర్ వచ్చింది. అద్విక కూడా తీసింది ఎవరో కాదు, మా గురువు హర్ష అన్నవరపు. నేను ఎక్కడో యాక్టింగ్ నేర్చుకోలేదండి. నేనేదో ఎడిటర్ జాబ్ చేసుకుందాం హైదరాబాద్ వస్తే హర్ష అన్నవరపుకి అశోక్ వర్ధన్ ఆయన పరిచయం చేశాడు నన్ను. అప్పుడు హర్ష అన్నవరపు నన్ను మీరు కమెడియన్గా బాగా క్లిక్ అవుతావురా, నువ్వు రా 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 అని చెప్పి ఇదిగో ఈ స్థాయికి తెచ్చారు. తర్వాత మిస్టర్ జఫా అనే ప్రోగ్రామ్ హర్ష నా ద్వారా ప్లాన్ చేశాడండి. దాంతో బాగా కొంచెం ఫేమస్ అయ్యాను. తర్వాత హర్ష అన్నవరపు అద్విక అనే షార్ట్ ఫిల్మ్ తీసి నాకు దాంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు, కమెడియన్ క్యారెక్టర్. దాంతో ఫనీ అంటే బాగా అందరికీ తెలిసింది. కానీ అదే టైంలో నాకు సినిమా ఆఫర్లు అన్నీ బాగా వచ్చినాయి. కానీ కాల్ ఆపరేషన్ జరగడం వల్ల అన్నీ పోయినాయి. మళ్ళీ అదే ఫేమ్ నాకు హర్ష అన్నవరపై తెప్పించాడు, ఫన్ బకెట్ ద్వారా తెప్పించాడు. బయట కాలేజీల్లో పిలుస్తున్నారు, రోడ్డు మీద జనాలు గుర్తుపడుతున్నారు. మొన్న రీసెంట్గా మా ఊరు వెళ్తే అక్కడ మా ఇంటికాడ మా లైన్లో వాళ్ళందరూ నన్ను ఫన్ బకెట్ ఫన్ బకెట్ ఫన్ బకెట్ అని పిలిచారు. ఫన్ బకెట్ ద్వారా చాలా ఫేమస్ వచ్చాను. తెలుగు ఛానల్ అనేది నాకు ఒక ఫ్యామిలీ లాంటిది అనమాట. ఇంకా నన్ను ఏమంటారంటే ఫనీ అంటే తెలుగు నాస్తానరుడు అన్న రోజులు కూడా ఉన్నాయి నాకు. ఒకప్పుడు ఒకనొక కాలంలో అయితే నేను తెలుగులోనే ఉండేవాడిని. ఇంకా ఫన్ బకెట్ అనేది బాగా క్లిక్ అయింది. దానిలో చేస్తున్న ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారు, గుర్తింపు చేస్తున్నారు. వీళ్ళందరూ ఇంత గుర్తించుకోవడానికి కారణం వ్యూవర్స్. మీరు లేకపోతే ఫన్ బకెట్ ఇంత క్లిక్ అవ్వదు, మేము ఈ స్థాయిలో ఉన్నాం. థ్యాంక్స్ టు సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్స్ టు వ్యూవర్స్. అరే ఇవాళ ఎందుకంటే అన్న పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫస్ట్ డే ఫస్ట్ షో కాబట్టి. శీష్ ఇదేం ఫిట్టింగ్. మరి టికెట్స్ అర్జెంట్ గా మీ బాబాయ్ అడిగి పవన్ కళ్యాణ్ సినిమాకి 3 టికెట్లు ఇప్పించావా? మయూరిలో. ఓయ్ లెఫ్టా రైటా? ఐ కాంట్ అమ్మ వాళ్ళు 4:30కి వస్తున్నారు. శేషమ్మ అమావాస్య రోజైనా బాత్రూమ్ లో పెళ్లి చేసుకుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు మిస్ అవ్వదు. శేషమ్మ డస్ నాట్ గివ్ అప్. డాక్టర్ గారు మా ఆవిడకి అపెండిక్స్ ఆపరేషన్ చేయాలండి. నొప్పులతో బాగా ఇబ్బంది పడిపోతుంది పాపం. ఏం మాట్లాడుతున్నారు రావు గారు? 3 months బ్యాకే కదా మీ ఆవిడకి అపెండిక్స్ ఆపరేషన్ చేసింది. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? అబ్బో ఇంగ్లీష్ పీస్. అయినా ప్రపంచంలో ఒక మనిషికి 2 అపెండిక్స్లు ఉండవు. ఇట్స్ ఇంపాసిబుల్ రావు గారు. ఉటి అమ్మ మనోడు ఇంగ్లీష్లో కూడా ఎత్తున్నాడు, మనము మొదలెట్టాలి. యూ సీ మిస్టర్ వైట్ కోట్ డాక్టర్, వాట్ యూ చెప్పింది ఈజ్ 100% కరెక్ట్. కానీ అదే ప్రపంచంలో ఒక మనిషికి 2వ భార్య ఉండొచ్చు కదా.